మేమంటే 30 సంవత్సరాలు టిఫిన్ సెంటర్లో చేశాను కదండి. టిఫిన్ సెంటర్ సీక్రెట్ అవన్నీ వీడియోలు అయితే పెడతారు కానీ ఎక్కువగా చెప్పరు. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదిగోనండి టిఫిన్ సెంటర్ స్టైల్లో దోశ అనమాట. ఇది అందరూ అడుగుతున్నారు కదా, మీకు ఇంత సాఫ్ట్గా ఎలా వస్తుంది దోశ అంటే టిఫిన్ సెంటర్ స్టైల్లో కావాలి అని అడుగుతున్నారనమాట. అందుకని ఈ విధంగా అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది కరెక్ట్గా మనం హోటల్లో ఎలా చేస్తామో అలాంటి దోశలు అనమాట. ఇవి కప్పు మినపప్పు అయితే తీసుకున్నానండి. అంటే ఈ కప్పుతోటే అన్ని కొలతలు చూపిస్తాను, కరెక్ట్గా చూడండి వీడియో ఆఖరి వరకు చూస్తే మీకు అసలు టిఫిన్ సెంటర్లో దోశలు ఎలా వస్తాయో ఆ విధంగా కరెక్ట్గా వస్తాయండి. ఆ విధంగా చెప్తున్నాను అనమాట. నేను మీరు ప్రతిరోజు ఈ దోశ తినాలని నేను చెప్పట్లేదండి. ఎప్పుడన్నా మీకు టిఫిన్ సెంటర్ లాగా సాఫ్ట్గా కరకరలాడుతూ కావాలని ఉంటుంది కదండి, అప్పుడు ఈ దోశ అయితే చేసుకోండి. ఈ కొలతతో నేను చూపిస్తున్నాను. ఈ గిన్నెతోటే కొలత అంతా కరెక్ట్గా చూపిస్తానండి. చక్కగా చూడండి ఆఖరి వరకు. మీకు దోశ టిఫిన్ సెంటర్లో సాఫ్ట్గా వస్తుంది కదా, అంత బాగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు. చూడండి, ఇదిగో కప్పు మినపప్పు నానబెడుతున్నాను నేను. ఇది ఎండాకాలం కదండి, ఒక గంటలో ఈ మినపప్పు అయితే నానిపోయిద్దండి. నానిన తర్వాత నేను చూపిస్తాను, గ్రైండర్లో వేసి చూపిస్తాను అనమాట. పిండి ఇదైతే బియ్యం పిండి అండి. అది ఈ పిండితో చేస్తానన్నమాట. మినపప్పు నానబెట్టాను, బియ్యం పిండి రెడీగా పెట్టుకున్నాను. ఈ బియ్యం పిండి ఏంటంటే మామూలుగా ఒక్కసారి వాష్ చేసేసుకొని, అంటే అందులో నలకలు అవి ఏయో ఒకటి ఉంటాయి కదండి, వాష్ చేసేసుకొని ఆరబెట్టేసాను అనమాట. ఆరబెట్టిన తర్వాత ఇది మామూలుగా మరకి పట్టిస్తాం కదండి, అదనమాట. లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మనము ఇంట్లో చేసామనుకోండి మరీ ఇలా రాదనమాట. ఇది మరీ బరకగా లేదు, అలాగే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అలా కూడా లేదనమాట. మధ్యస్థంగా ఉంది చూడండి. ఇలా నేను పట్టిస్తానమాట. కావాలి ఈ పిండి వేసి ఇదిగో ఈ మినపప్పు నానిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి మినపగుళ్ళు అయితే చక్కగా నానిపోయాయి. ఇదిగో శుభ్రంగా వాష్ చేసి తీసుకొచ్చానండి. బాగా కడుక్కోవాలండి, నీట్గా కడగాలన్నమాట. బాగా వస్తాయి అప్పుడు. శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇదిగోనండి గ్రైండర్లో వేస్తున్నాను ఇప్పుడు. గ్రైండర్లో వేసానండి, నలుగుతూ ఉంది. అది నలిగేలోపు నేను బియ్యం పిండి ఇలా తడిపి పెట్టుకుంటున్నానండి. మూడు కప్పులు వేస్తున్నానండి. 3 కప్పుల బియ్యం పిండి అన్నమాట. ఇదిగో ఇలా వేసానండి 3 కప్పులు. మీకు కరెక్ట్గా చూపించడం కోసం కొలత పెట్టి చూపిస్తున్నానండి. వాటర్ పోస్తున్నాను. ఇదిగోనండి పిండి అయితే ఈ విధంగా తడిపి పెట్టేసుకున్నాను. పిండి నలుగుతుందండి. నలిగిన తర్వాత ఇందులో వేసి కలుపుతానండి, అప్పుడు చూపిస్తాను. ఇదిగోనండి పిండి అయితే ఇదిగో ఈ విధంగా నలిగిపోయింది. ఇంకా పిండి తీసేస్తాను నేను. ఇదిగో చూసారా, తడిపి పెట్టాను కదండి బియ్యం పిండి, ఆ పిండిలోకి తీస్తున్నాను అనమాట. ఇదిగోనండి పిండి మొత్తం తీసాను. తీసేసి ఇదిగో ఇలా కలుపుతున్నాను అనమాట. తడి బియ్యం పిండిలో ఇలా మొత్తం కలిపేసి ఇది ఎండాకాలమే కదండి, 1 గంట 2 గంటల్లో నానిపోయిద్ది. 2 గంటలు పట్టిద్దండి. ఇక మూత పెడుతున్నానండి. పిండి నానిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది 2 గంటల సేపు నానబెట్టానండి. ఇదిగో పిండి చూపిస్తాను. ఇదిగోనండి ఇలా నానిందనమాట. ఎండాకాలం కదండి, అందుకే ఇలా నానిపోయిందనమాట. చలికాలం అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. ఇదిగో ఇలా నానింది. ఇందులో ఇలా కలిపేద్దాం. కొంచెం అడుక్కెళ్ళిద్దండి. ఇలా కలిపితే పిండి అడుక్కెళ్ళిద్ది అనమాట. ఇదిగోనండి 1 కప్పు మైదా అనమాట. నేను బియ్యపిండి ఈ కప్పుతోటే తీసుకున్నాను కాబట్టి, అలాగే ఏంటంటే మైదా కూడా ఈ కప్పుతోనే తీసుకుంటున్నానండి. ఇది హోటల్ స్టైల్ కాబట్టి నేను ఇలా చూపిస్తున్నానండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో
ఏంటంటే నేను అస్సలు మైదా వేయకుండా చేసిన వీడియోలు అయితే చాలా ఉన్నాయండి. మీకు మైదా నచ్చకపోతే కనుక ఆ వీడియోలన్నీ చూసి కూడా చేసుకోండి. దోశలు అయితే చాలా చక్కగా వచ్చాయండి. నేను మైదా వేస్తేనే దోశ కరెక్ట్గా వస్తుంది అలా ఏమీ లేదండి. టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ యూజ్ చేస్తారు కాబట్టి నేను చూపిస్తున్నానండి మీకు. ఈ వీడియో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా చాలా బాగా పనికొస్తుందండి. అందుకని నేను కరెక్ట్గా చెప్పి కరెక్ట్గా చేస్తున్నానండి. ఏంటంటే పెసర దోశలు అవన్నీ కూడా చేశాను. మన పెనాల మీద చాలా బాగా వచ్చాయండి. చూడండి, చాలా వీడియోలు ఉన్నాయండి. కష్టపడి చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. చక్కగా దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు పిండి అయితే కలుపుతున్నానండి. చూడండి, మీకు టిఫిన్ సెంటర్ స్టైల్ కావాలంటేనే ఇలా కలుపుకోండి. వివరంగా చెప్తున్నానండి. ఇదంతా కలిసిన తర్వాతే ఉప్పు వేయాలండి, అప్పుడే వేయకూడదండి. ఇదిగోనండి, ఈ విధంగా కలిపానండి. ఈ విధంగా కలిపి ఈ పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. అలాగే ఇందులో ఒక్క చిటికెడండి, చిటికెడంతా సోడా ఉప్పు అనమాట. తినే సోడా అని కూడా అంటారండి. టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చాలామందికి తెలుసండి ఈ విషయము. ఎందుకంటే పర్ఫెక్ట్గా చూపించాలి కాబట్టి అన్నీ వేసి చూపిస్తున్నానండి నేను. చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో అందరికీ. ఇంత వివరంగా ఎవరు చెప్పరండి. టిఫిన్ సెంటర్ సీక్రెట్ అవన్నీ వీడియోలు అయితే పెడతారు కానీ ఎక్కువగా చెప్పరనమాట. నేనైతే పర్ఫెక్ట్గా అన్నీ చూపిస్తున్నానండి, మీకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు మనము దోశ పిండికి ఎలా కావాలో అలా చేసుకుందామండి. పిండి చూసారా, ఇది గట్టిగా ఉంది, ఇంత గట్టిగా కాదండి. ఇదిగో కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇదిగోనండి, ఇంకా దోశ అయితే రెడీ చేద్దామండి. స్టవ్ దగ్గరికి తీసుకెళ్తున్నా. స్టవ్ వెలిగించానండి, కొంచెం వేడి అవ్వనిద్దాము. ఈ పెనము మన షాపులో పెనమేనండి. ఇంత మందంగా కావాలని వాళ్ళు చేయించుకున్నారనమాట. దాని మీదే పన్ను చేసిన పెనమండి ఇది. పన్ను చేసి ఇంటికి తీసుకొచ్చానమాట. దాని మీద ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తున్నానండి. కొంచెం పెనం వేడైందండి. దీని మీద కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడే పెట్టాం కదా, ఇంకా కొంచెం వేడవ్వాలి. కొంచెం ఇలాగా పన్ను చేసిన పెనమేనండి ఇది. ఇదేంటంటే శుభ్రంగా కడిగి బాగా క్లీన్ చేసి ఆ తర్వాత మేము పన్ను చేస్తామండి. మీరేదో ఇంటికి వచ్చిన తర్వాత బాగా కడగాలి అలా ఏం ఉండదండి. నేను చాలా బాగా కడుగుతామన్నమాట. ఐరన్ పెనాలంటే కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుందండి. బాగా కడిగి క్లీన్ చేసి మేము ఆయిల్తో సీజనింగ్ చేసి బాగా నీట్గా చేస్తామండి. నీట్గా చేసిన తర్వాతే మీకు పెనాలు వస్తాయన్నమాట. మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. ఈసారి గిన్నెతోటి చేస్తున్నానండి. ఇప్పుడు గెరటితోటి చేశాను కదా. మామూలుగా టిఫిన్ సెంటర్ వాళ్ళు గిన్నెతోనే చేస్తారు కదండి. మేము కూడా టిఫిన్ సెంటర్లో గిన్నెతోనే వేసాము. ఆ విధంగా చూయిద్దామని. అండి దోశ క్రిస్పీగా వచ్చేసింది, బాగా ఎక్కువ క్రిస్పీగా వచ్చింది అనమాట. ఇది చివరి దాకా వేసేసానండి. ఇదిగోండి, పిండి కొంచెం తగ్గిస్తే బాగుండేది.
ఇదిగోనండి ఇలా కరకరలాడుతూ వచ్చిందండి. కొంచెం ప్రాక్టీస్ కావాలండి. మేమంటే 30 సంవత్సరాలు టిఫిన్ సెంటర్లో చేశాను కదండి, అందుకే కొంచెం ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇదిగోనండి ఇలా కరకరలా ఆడుతూ వచ్చిందనమాట. ఇంకా ఎక్కువ కలర్ కూడా కాసేపు ఉంచితే వస్తుందిలేండి, నేను తీసేసాను. కరకరలాడుతూ వచ్చింది కదా అని తీసేసా. ఇదిగోనండి దోశలు అయితే రెడీ అయిపోయాయి. టిఫిన్ సెంటర్ స్టైల్లో దోశలు కావాలంటే మాత్రం ఈ విధంగా చేసుకోవాలండి. మన పెనాల మీద ఏంటంటే రాగి దోశలైనా సరే, జొన్న దోశలైనా సరే, సజ్జ దోశలైనా సరే, ఇవి పెసలు దోశలు చేసుకుంటాం కదండి, పెసరట్టు అంటారు కదా, అవైనా సరే చాలా బాగా వస్తాయండి. అందులో ఏ పిండ్లు యూజ్ చేయక్కర్లేదు, ఓన్లీ పెసలు వేసుకోండి. మీరు ఓన్లీ పెసలు వేసుకున్నా కానీ భలే వస్తాయండి దోశలు అయితే, చక్కగా వస్తాయన్నమాట, నీట్గా వస్తాయి దోశలు మాత్రం. పెనం ఏంటంటే కొంచెం ఓర్చుకోవాలండి, కొంచెం అలాగా వచ్చిన తర్వాత రబ్ చేసుకోండి. అంతకీ రాకపోతే కనుక మాకు మెసేజ్ పెట్టండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ రిప్లై ఇస్తామండి. ఇవ్వకపోతే ఎలా అండి? ఈ దోశ పెనాలు 30 ఇయర్స్ టిఫిన్ సెంటర్లో వాడామండి. అందుకే ఏంటంటే పెనం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మేము చూసుకోగలమన్నమాట. అందుకని మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే మెసేజ్ పెట్టండి అని చెప్తున్నామండి. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వెబ్సైట్ ఉందండి, వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి. పెనాలు టిఫిన్ సెంటర్ వాళ్ళకి కావాలంటే మాత్రం వాళ్ళు ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేయించుకుంటున్నారండి. అలా కూడా మనం చేసి ఇస్తున్నామండి. అలా ఎవరైనా కావాలంటే మాత్రం మాకు మెసేజ్ పెట్టండి. మీకు ఏ విధంగా కావాలంటే మేము ఆ విధంగా పెనం మీకు రెడీ చేసి ఇస్తామండి. మేము దోశలు అయితే చక్కగా వస్తాయండి, ఇబ్బంది ఏమీ ఉండదండి. హైదరాబాదు వాళ్ళైతే మాత్రం చక్కగా షాపుకు వచ్చి తీసుకోవచ్చండి. ఎర్రగడ్డ నుంచి ఎంత తేజ, కొంచెం దూరమే కదా, 1 కిలోమీటర్ ఉంటుందండి. చక్కగా షాప్కి వచ్చి చూసి మీకు ఎలా కావాలో అలా ఆర్డర్ మాకు చెప్పి మరి మీరు తీసుకోవచ్చండి. షాప్కి వచ్చి తీసుకోండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక. లేదంటే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోండి. అరే 1 సంవత్సరం అయిపోయింది, అరే 1 నెల అయిపోయింది, ఇంకా వాళ్ళని ఏం అడుగుతాంలే అని మాత్రం అస్సలు అనుకోకండి. అడగండి, మెసేజ్ చేయండి, మేము మెసేజ్లన్నీ చూసుకుంటామండి. ఒక బాబు ఉన్నాడు మెసేజ్లన్నీ చూసుకోవటానికి కూడా, మీకు ఇబ్బంది ఏం లేదండి. ఫోన్లు తీయడమే కొంచెం కష్టం, కానీ మెసేజ్ అయితే చూసుకుంటామండి. మీకు ఎటువంటి మా పెనం వల్ల ఇబ్బంది ఉన్నవాళ్ళు పక్కన మాత్రం పెట్టొద్దండి, నేను చెప్పేది అది. ఇప్పటికైనా లైఫ్ లాంగ్ వచ్చే పెనాలు కాబట్టి మీకు ఎంత ఇబ్బంది ఉన్నా మేము అది కరెక్ట్గా మేము చేసి ఇస్తామండి. మా పెనాల మీద మాకు అంత నమ్మకం ఉందన్నమాట. మేము 30 ఇయర్స్ ఈ పెనాలు వాడాము. అలాగే మనము 3 ఇయర్స్ అయిందండి బిజినెస్ పెట్టి. 1000 పెనాలే మనం సేల్ చేసామన్నమాట. ఎవ్వరి దగ్గర నుంచి రిమార్క్ అనేది ఎంతవరకు రాలేదండి. మన ఐరన్ పెనాల మీద రకరకాల దోశలు చేశానండి, వీడియోలు ఉన్నాయండి. ఎవరికన్నా యూజ్ అవుతాయేమో ఒక్కసారి చూడండి. బాయ్ అండి, ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.